హాయ్. ఏంటి జగన్ గారు మళ్ళీ గెలవాలంటే కూటమి విడిపోవాలా, కూటమి కలిసి ఉన్నా గెలుస్తారా మళ్ళీ? ఖచ్చితంగా కూటమి కలిసి ఉంటేనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ భారీ మెజార్టీతో గెలుస్తారు. కూటమి కలిసి ఉన్నా గెలుస్తారు. కూటమి కలిసి ఉన్నా సరే ఖచ్చితంగా 2027లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. జమిలీ ఎన్నికల్లో 2027లో వైసీపీ పార్టీ 162 సీట్లతో మెజార్టీతో ఏంటి మీ కాన్ఫిడెన్స్ వెనకాల ఏంటి మీ కాన్ఫిడెన్స్ కారణం ఏంటో చెప్పండి. ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎందుకు గెలుస్తారో చెప్పనా? ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం లేదు, డెవలప్మెంట్ లేదు. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి దాన్ని ప్రజలకి పంచుదామని చెప్పారు. సంపద సృష్టించమని అడుగుతుంటే నా చెవిలో చెప్పండి సంపద ఎలా సృష్టించాలని ఇప్పుడు ప్రజల్ని అడుగుతున్నారు. సంపద సృష్టించరు అని ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఇంకా పరిపాలన ఇంకా ఏం చేయలేరు, ఇతను ఏజ్ పర్సన్ అయిపోయారు, ఇంకా ముసలితనం వచ్చింది, ఇంకా అప్పటిలాగా 96లో చేసిన పరిపాలన చేయాలంటే ఇతని వల్ల కాదు. అప్పుడు చేసిన పరిపాలన చేయాలంటే ఇప్పుడు చేయలేరు. కాబట్టి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారు ఖచ్చితంగా. అంటే 9 నెలల కదా అయింది వచ్చి, మరి ఇంకా వాళ్ళు పుంజుకునే అవకాశం లేదంటారు? ఇంకా 4 years టైం లేదా వాళ్ళకి? 9 నెలలు అంటే వాళ్ళకి కాన్ఫిడెంట్ లేదు సార్. ఎందుకంటే ముందుగా హామీలు ఇచ్చేటప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు, అంత రికార్డెడ్గా ఉంటాయి. ఏం చెప్పారు? నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, సీఎం చంద్రబాబు గారు కానీ ఏం చెప్పారు? మేమంతా స్టడీ చేసాం, వచ్చిన వెంటనే పథకాలు అమలు చేస్తామని చెప్పారు, డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు, కొన్ని పరిశ్రమల్ని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తామని చెప్పారు, నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళలో కల్పిస్తామని చెప్పారు. కనీసం ఆ విధంగా చూసుకునే ఎక్కడో పరిశ్రమ కాదు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి వేసిన నోటిఫికేషన్ కూడా ఈరోజు అసలు నోటిఫికేషన్ కూడా ఎక్కడ ఏమైందో తెలియట్లేదు. కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేశారు, అప్పుడు దాని పరిస్థితి కూడా ఏమైందో నిరుద్యోగులు ఈరోజు గందరగోళంగా ఉన్నారు. అంగన్వాడీలు మన రోడ్డు ఎక్కారు. మళ్ళీ ఇంకా చాలా సమస్యలు అనేవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి. అప్పులు అనేది 9 నెలల్లో 1,20,000 కోట్లు అప్పు చేశారు. వైసీపీ పార్టీ 5 ఏళ్లలో 1,00,000 కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 1,20,000 కోట్లు ఒక్క 9 నెలల్లో అప్పు చేశారు. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది, ఎవరి జోబులోకి వెళ్ళిందో తెలియట్లేదు. అసలు ఈ డబ్బంతా ఎంతకుముందు ప్రజలకి ఈ డైరెక్ట్ డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయ్యేది. అలాంటిది ఇప్పుడు ఆ మనీ అంతా ఎక్కడికి పోతుంది? ఎమ్మెల్యేల చేతుల్లో పోతుందా, మినిస్టర్ల చేతుల్లో పోతుందా, ఎక్కడికి పోతుంది? మనకి దీన్ని బట్టి తెలిసింది ఏమంటే పవన్ కళ్యాణ్ గారికి అంత అవగాహన లేదు రాజకీయాలలో. నాకు తెలిసి అతను సినిమా ఫీల్డ్ పరంగా అయితే హీరో, రాజకీయ పరంగా అయితే అతను జీరో. ఇంకా దానికి ఇంకా వేరే ఆప్షన్ అయితే మరి లేదు. ఎందుకంటే అతనికి ఒక జీవో అంటే ఏమో తెలియదు. అసలు ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఎలా చేయాలని వాళ్ళకి తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. మెయిన్ ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు, ఒక అండగా నిలబడ్డారు కాబట్టి 2024 ఎలక్షన్లో అంతవరకు దానికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం వస్తున్నారు. ఒక శాసనసభ మీటింగ్లో కానీ ఏదైనా మీటింగ్లో వచ్చి కూర్చుంటారు, కూర్చొని వెళ్ళిపోతారు అంతే తప్ప ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ. అంతకుముందు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు గంభీరంగా మాట్లాడేవాళ్ళు. ఎక్కడ అధికార దుర్వినియోగం జరిగినా, ఎక్కడ ప్రజలకి ఏదైనా ఇబ్బంది కలిగినా రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు, రోడ్ల మీద పడుకునేవాళ్ళు, రోడ్ల మీద ఉండేవారు. అలాంటిది అధికారం వచ్చినాక ఈ 9 నెలల్లో మీరు బాగా గమనించండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా గమనిస్తున్నారు. బాలికలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళలపై గంటకి 4 మహిళలపై ఆంధ్రప్రదేశ్లో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు కోసం ఎంతగో పోరాడారు. అధికారంలో వచ్చాక అసలు ఆ కేసుని సిబిఐ కూడా ఒక విధంగా పక్కన పెట్టే స్థాయికి వచ్చింది ఈరోజు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోటే దాన్ని పక్కన పెట్టారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో కాకుండా ప్రతిపక్షంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది. అందువల్ల వీళ్ళు ముగ్గురు మళ్ళీ కలిసి వచ్చిన మళ్ళీ 2027లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. 27లో వీళ్ళు చిత్తుగా ఓడిపోవడం ఖాయం. మళ్ళీ సేమ్ 2 చోట్ల ఓడిపోయినట్టే మళ్ళీ కూడా 3 చోట్ల పోటీ చేసినా 3 చోట్ల కూడా ఓడిపోతారు ఖచ్చితంగా. అంటే ప్రజలు బాగోట్లేదు అన్నారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో. మరి ఎవరు బాగుపడుతున్నారని మీ ఉద్దేశం? ప్రజలు అస్సలు బాగుపడలేదండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కమిషన్ల కక్కుర్తిపడే కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళు జేబులు నిండుతున్నాయి, కాంట్రాక్టర్లు వాళ్ళ అకౌంట్లు నిండుతున్నాయి. అంతే తప్ప పేదవాడి అకౌంట్లోకి ఏ డబ్బులు వెళ్ళట్లేదు. మీరు అనొచ్చు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని. మరి అలాంటప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాలి? ఎన్ని హామీలు ఇచ్చారు? 6 గ్యారెంటీలను ఇచ్చారు. మీరు ఇంతవరకు ఒక గ్యారెంటీ అయినా బడ్జెట్లో పెట్టారా? మీరు ఒక గ్యారెంటీ అయినా అమలు చేశారా? ప్రజలు ఎదురిస్తుంటే, ప్రజలు ప్రశ్నిస్తుంటే ఈరోజు మొన్ననే ఆంధ్రప్రదేశ్లో ఒక 10 మంది వరకు మహిళలు ఆర్టీసీలో
ఒక చిన్న నిరసన తెలియజేశారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తాం వచ్చిన వెంటనే అని చెప్పేసి చిన్న నిరసన తెలియజేసినందుకు వాళ్ళని అరెస్ట్ చేశారు. అంతే, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తుంటారు, లేదంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు తప్ప ప్రజా సంక్షేమం అయితే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా లేదు. పకడ్బందీగా వాళ్ళు ఆస్తులు కాపాడుకుంటారు, వాళ్ళు ఆస్తులు పెంచుకుంటారు అంతే తప్ప ఇప్పుడు ఒక ఎమ్మెల్యేలకి అలవెన్సులు పెంచుతుంటారు, ఎమ్మెల్యేలకి వెహికల్స్ ఎక్స్ట్రా ఇంకా కొన్ని వెహికల్స్ కొత్తగా తీసుకొస్తుంటారు, వాళ్ళ కోసం వాళ్ళ సదుపాయాలు చూస్తుంటారు తప్ప పేదవాడికి ఏ విధంగా మనం సహాయం చేయాలి, పేదవాళ్ళ కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలి, పేదవాడు ఎలా బతకాలి, వాళ్ళకి ఏం చేయాలనే విధంగా అయితే వాళ్ళు ఆలోచించట్లేదు. అంటే డబ్బులు ప్రజల అకౌంట్లో కాదు నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయంట. ఖచ్చితంగా నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయండి. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలతో వచ్చారు రాజకీయాల్లోకి, ఈరోజు దగ్గర 1,00,000 కోట్ల ఆస్తిని అతనే చెప్పారు. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? ఇలా ప్రశ్నిస్తే వాళ్ళపై దాడులు చేస్తుంటారు, కేసులు పెడుతుంటారు. అంతేగాని ప్రజా పరిపాలన అనేది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రావాలి అంటే 2027లో జమిలీ ఎన్నికలు వచ్చినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకుంటే అప్పుడు మళ్ళీ ప్రజా పరిపాలన మనకు వస్తుంది. కూటమి ఉన్నా సరే గెలుస్తారు ఈసారి. ఖచ్చితంగా కూటమి ఉంటే మళ్ళీ గెలుస్తారు, కూటమి ఉన్నా గెలుస్తారు, కూటమి లేకపోయినా గెలుస్తారు. ఆల్రెడీ 9 నెలల పరిపాలన ఉంటే ఒక ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీని చిత్తుగా మొన్ననే ఓడిపోయారు. ఉత్తరాంధ్రలో ఒక ఎమ్మెల్సీ ఓడిపోయారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓడిపోయారు. మళ్ళీ చెప్తాను, అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసిన క్యాండిడేట్ ఓడిపోయి ఒక వేరే అభ్యర్థి గెలిచారంటే అక్కడ ఎంతగా 9 నెలల పరిపాలనలో ఎంతగా వ్యతిరేకత వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది. ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావట్లేదు అన్న పరదాలు కట్టుకొని తిరుగుతున్నారని చెప్పారు. ఈరోజు బయటకు వస్తుంటే తొండాలుగా జనాలు వస్తున్నారు. వాళ్ళందరూ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించి ఈరోజు ఆకలితో మాడిపోతున్నాం, ఇంట్లో నిత్యావసర సరుకులు కొనలేకపోతున్నాం, అన్ని ధరలు పెరిగిపోయి మద్యం ధరలు అయితే తగ్గిస్తామని చెప్పారు. మద్యం ధరలు ఏమని తగ్గించారా? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? జగన్ మద్యపాన ప్రియుల పొట్ట కొట్టే జగన్ అని చెప్పేసి పెద్ద డైలాగ్ చెప్పారు, సినిమా డైలాగ్. ఈరోజు ఒక క్వార్టర్ మీద 10 రూపాయలు పెంచారు. మళ్ళీ ఆ 10 రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తుంది? నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పారు. ఒక్కసారి ఏ ఎమ్మెల్యే కానీ, ఏ నాయకుడు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ ఒకసారి వీధికి వైన్ షాపులు పెట్టారు. ఒకప్పుడు ఎక్కడో 15 కిలోమీటర్ దూరంలో వైన్ షాప్ ఉంటే ఈరోజు ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టారు. ఇదంతా ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? ప్రజల ఖాతాల్లోకి అయితే వెళ్ళట్లేదు, ఇదంతా నాయకుల జేబుల్లోకి వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ.